నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది. టెట్ మరియు డిఎస్సి సందర్భంలో క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోస్ మీకు సహకరిస్తాయి. సో 100కు 99% వరకు ఈ వీడియోలు అనేవి మీకు మొత్తం కంటెంట్ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో అయితే మనం 8వ తరగతి బలం మరియు పీడనం అనే పాఠ్యాంశాన్ని అయితే మనం ఈ వీడియోలో రివ్యూ చేసుకుందాం. మొదట ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక వస్తువు కంటే ఇంకొక వస్తువు వేగంగా కదులుతోందో లేదో మనం ఎలా నిర్ణయిస్తాం? సమాధానం ప్రయాణ సమయం బట్టి. ప్రయాణ సమయం బట్టి మనం ఏం చేస్తామంటే అది వేగంగా ఉందా లేదా మనకి తెలుస్తుంది. ఇక రెండోది, ప్రమాణ కాలంలో ఒక వస్తువు కదిలిన దూరం దేన్ని సూచిస్తుంది? అంటే ప్రమాణ కాలంలో ఒక వస్తువు కదిలిన దూరం దేన్ని సూచిస్తుందంటే అది వేగాన్ని సూచిస్తుంది. బంతి వలె నేలపై దొర్లుతున్న ఏ వస్తువైనా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు అది కదిలే దిశను సైతం ఒక్కొక్కసారి మార్చుకుంటుంది. బంతి నెమ్మదిగా వెళ్ళడంతో పాటు దిశ కూడా మారే అవకాశం ఉంది. ఒక వస్తువు వడి తగ్గుట, పెరుగుట లేదా దాని దిశను మార్చుకొనుటకు కారణం దానిపై వ్యతిరేక బలాలు ప్రయోగించటం. అంటే ఒక వస్తువు యొక్క వేగం తగ్గడం కానీ లేదా పెరగడం కానీ లేదా దిశ మార్చుకోవడం కానీ జరిగితే దానిపై కారణం కొంత వ్యతిరేక బలాలు పనిచేయడం అని అంటాం అనమాట. బంతిని తన్నినప్పుడు, తోసినప్పుడు, విసిరినప్పుడు లేదా నెట్టినప్పుడు దానిపై ఒక బలం ప్రయోగించబడింది అని అంటాం అనమాట. కాబట్టి బలం అనేది నెట్టుట లేదా లాగుట అని మనం నిర్వచిస్తాం. కొన్ని పనులను గురించి వివరించడానికి ఏరుట, తేర్చుట, మూయుట, తన్నుట, కొట్టుట, ఎత్తుట, అలాగే ప్లిక్ చేయుట, నెట్టుట, లాగుట వంటి చర్యలు తరచుగా మనం ఉపయోగిస్తూనే ఉంటాం. సాధారణంగా ఈ చర్యలన్నీ ఒక వస్తువు చలన స్థితిలో మార్పుకు దారితీస్తాయి. విజ్ఞాన శాస్త్రపరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్నే మనం బలం అంటాము. విజ్ఞాన శాస్త్రం పరంగా ఒక వస్తువుని లాగడాన్ని లేదా నెట్టడాన్ని మనం బలం అంటాం. బలం ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయి అని చెప్పవచ్చు. బలం ప్రభావం వల్ల వస్తువులు చలనాన్ని పొందుతాయి అని మనమైతే చెప్తాం అనమాట. అయస్కాంతం ఇనుప ముక్కను తన వైపును ఆకర్షించడంను లాగడం అని, లేదా అయస్కాంతాలు సజాతి ధృవాలు మధ్య వికర్షణ నెట్టడం అనేది మనం చెప్పవచ్చు. అంటే అయస్కాంతాలు తీసుకుంటే ఒకటి లాగడం, ఒకటి నెట్టడం, ఇది రెండు కూడా మనం చేస్తాం అనమాట. కొన్ని చర్యలు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ బల్లపై ఉంచిన పుస్తకం పైన మనం లాగొచ్చు, నెట్టొచ్చు. తలుపును తెరుచుట, లాగుట, నెట్టుట. బావి నుండి బకెట్ నీటి తోడుట. అంటే మనం ఏం చెప్తామంటే బావి నుండి బకెట్ తోడుట అనేది లాగుటలోకి వస్తుంది, మనం దాన్ని అయితే నెట్టాం. అలాగే ఒక ఫుట్బాల్ ఆటగాడు పెనాల్టీ కిక్ తీసుకునేటప్పుడు మనకి లాగడం అనేది జరుగుతుంది, తోయడం అనేది జరుగుతుంది, కాలుతో తన్నుతాడు. కాబట్టి ఒక బ్యాట్స్మెన్ కొట్టిన బంతి, క్రికెట్ బంతి ఏమవుతుంది? సో మనకేమవుతుంది? నెట్టుటలా అలాగే వస్తుందన్నమాట. అలాగే సరుకులు నిండిన బండిని తోయుట, లాగుట రెండూ వస్తాయి. అక్కడ సొరుగును తేరుట అంటే మనం ఏదైనా డస్క్ మనం ఓపెన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం రెండూ చేస్తాం అనమాట. అయితే పైన పేర్కొన్న ప్రతి చర్యలోనూ లాగుట, నెట్టుట లేదా రెండూ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి ఉంది లేదా రెండు కూడా ఉన్నాయి. ఒక వస్తువును కదిలించాలంటే దాన్ని నెట్టాలి లేదా లాగాలి అని భావించవచ్చు. కాబట్టి దాన్ని లాగడమైనా చేయొచ్చు లేదా నెట్టడమైనా చేయొచ్చు. పరస్పర చర్య వలన ఏర్పడిన బలాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి నిశ్చలంగా ఉన్న కారును కదల్చాలి అంటే దానిపై బలాన్ని ప్రయోగించాలి, దీన్ని నెట్టడం అంటాం. కనీసం రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వల్ల బలం ఆచరణకు వస్తుంది. ఈ విధంగా ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వల్ల ఆ రెండు వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక వస్తువుని వెళ్ళి ఇంకో వస్తువు పైన నెట్టడం వల్ల మనకేమవుతుంది? ఒక వస్తువు పైన బలం అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? రెండు వస్తువుల మధ్య చర్య అనేది ఉండాలంటే కనీసం ఒకటైనా బల ప్రయోగం చేయాలన్నమాట. బలాల విస్తృత రూపం అంటే ఏమిటి? ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశలలో పనిచేస్తుంటే దానిపై పనిచేసే ఫలిత బలం రెండు బలాల మధ్య భేదం అవుతుంది. అంటే రెండు వస్తువులపైన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి అనుకుందాం, దానిపై పనిచేసే ఫలిత బలం రెండు బలాల మధ్య భేదం అవుతుంది అనమాట. అంటే ఒకే వస్తువు పైన రెండు వ్యతిరేక బలాలు మనం ప్రయోగిస్తున్నాం. సో ఏమవుతుంది చెప్పండి? దేనికైతే ఎక్కువ బలం ఉంటుందో ఆ బలం అనేది ఆ దిశలోనే కదిలిచేస్తుంది అనమాట. అంటే ఫలిత బలం అనేది రెండు బలాల మధ్య భేదానికి సమానంగా ఉంటుంది. అయితే దిశ అనేది మనం మళ్ళీ చెప్పొచ్చు.
తాడు లాగుట పోటీలో రెండు జట్లు సమానంగా లాగినప్పుడు తాడు ఏ దిశలోనూ కదలదు. ఒక వస్తువుపై పనిచేసే బలాలు రెండు ఒకదానికంటే ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండొచ్చు. అంటే ఒక వస్తువుపై పలుగు చేసే బలాలు సమానంగా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. సాధారణంగా బలాన్ని దాని పరిమాణంలో తెలియజేస్తారు. అంతేకాకుండా బలం పనిచేసే దిశను కూడా తెలియజేయాలి. అంటే బలం ఏ దిశలో కూడా పనిచేస్తుందో బలం దిశ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రయోగింపబడిన బల దిశ లేదా పరిమాణం మారితే దాని ప్రభావం కూడా మారుతుంది. ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసే రెండు బలాలు సమానమైతే దానిపై ఫలిత బలం శూన్యం. అంటే ఏదైనా ఒక వస్తువు పైన వ్యతిరేక దిశలో బలాలు పనిచేస్తున్నాయి అనుకోండి, అప్పుడు దానిపైన పనిచేసే ఫలిత బలం శూన్యమవుతుంది. సాధారణంగా ఒక వస్తువుపై ఒకటి కంటే ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండవచ్చు. అయితే వస్తువుపై ప్రభావం దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక వస్తువు పైన ఎప్పుడైనా ఒకటి కన్నా ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక వస్తువు ఒక టేబుల్ పైన ఉందనుకోండి, సో మీరు ఏమనుకుంటారు, దాని మీద ఏ బలాలు పనిచేయమనుకుంటారు. కానీ గురుత్వాకర్షణ బలం నేలలోకి లాగుతూ ఉంటే అక్కడ ఉన్న తలం అనేది అభిలంబ బలంతో పైకి నెడుతూ ఉంటుంది. అందువల్లే వస్తువు తటస్థంగా ఉంటుంది. ఎందుకు, అక్కడ రెండు బలాలు కూడా సమానంగా ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ నార్మల్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల మీకు అక్కడ ఏమవుతుంది, అది సమానంగా ఉంటుంది. అదే మీరు ఊబుగుంట తీసుకున్నాం అనుకోండి, ఊబుగుంట అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది. ఊబుగుంటలో మనం ఏదైనా ఒక వస్తువు పెట్టామనుకోండి, అక్కడ నార్మల్ ఫోర్స్ అనేది ఉండదు. అందుకే ఆ వస్తువు ఏమవుతుంది, అలా ఊబుగుంటలో దిగిపోతూ ఉంటుంది అనమాట. అలా అనమాట. కాబట్టి ఫలిత బలం అంటే ఏంటి, పనిచేసే బలాల మొత్తం ఫలితం అనేది మనకి ఏ దిశలో ఉంటే ఆ దిశలోనే వస్తువు చెల్లించడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ రెండు బలాలు సమానమైంది అనుకోండి, ఫలిత బలం ఏమవుతుంది, శూన్యం అవుతుంది. అప్పుడు వస్తువు కదలకంటూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో గ్రావిటేషనల్ అండ్ నార్మల్ ఫోర్స్. బలం చలన స్థితికి మార్చగలదా? ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు ఆటగాడు బంతిపై బలాన్ని ప్రయోగిస్తాడు. కొట్టడానికి ముందు బంతి నిశ్చలంగా ఉంది కాబట్టి దాని వడి 0. ప్రయోగించిన బలం బంతిని గోల్ వైపు కదిలేలా చేస్తుంది. అంటే గోల్ పోస్ట్ వైపు కొట్టేలు మనం తన్నామనుకోండి, ఏమవుతుంది, అటు కదిలేటట్లు చేస్తుంది, బాల్ని కదిలేటట్లు చేస్తుంది. గోల్ కీపర్ బంతిని గోల్ కాకుండా ఆపడానికి పక్కకు కదలడం లేదా పైకెరడం చేస్తాడు. అంటే అది గోల్ పోస్ట్లోకి వెళ్ళకుండా అక్కడ గోల్ కీపర్ ఏం చేస్తాడు, ఆ బాల్ని అడ్డుకోవడానికి లేదా పక్కకు వెళ్ళడానికి వాడు ఏం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఇలా చేయడం ద్వారా గోల్ కీపర్ కదిలే బంతిపై బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఫలితంగా తన దిశను మార్చడం లేదా ఆపడం చేస్తాడు. అతను ప్రయోగించిన బలం బంతిని గోల్ కాకుండా ఆపివేసి లేదా మళ్లించి గోల్ కాకుండా చేయగలడు. గోల్ కీపర్ బంతిని విజయవంతంగా ఆపగలిగితే అతను వడి 0కు వస్తుంది. అంటే ఒకవేళ ఆ బంతిని తన చేతితో పట్టేశాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఫలితబడి ఏమవుతుంది, మీకు 0 అయిపోతుంది అనమాట. వస్తువుపై ప్రయోగించిన బలం దాని వేగాన్ని మార్చుతుంది. వస్తువుపై ప్రయోగింపబడిన బల దిశ కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి పెరుగుతుంది. కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని గీస్తే అది వస్తువు వడి తగ్గడానికి కారణమవుతుంది. అంటే ఒక వడిని మనం ఏం చేయొచ్చు, దిశ మార్చవచ్చు లేదా తగ్గించడానికి కూడా కారణమవ్వచ్చు. పిల్లలు రబ్బర్ టైర్ లేదా రింగిని నెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఆ సమయంలో వారు టైర్ను నెట్టినప్పుడల్లా దాని వడి పెరుగుతుంది. టైర్ వడిగా కదలాలంటే దాన్ని పదే నెట్టాలి. సో మనం చిన్నప్పుడు టైర్ నెట్టే ఆట ఆడుతూ ఉంటాం. ఈ టైంలో ఏం చేస్తారు, పిల్లడు కర్ర పట్టుకొని దాన్ని అలా నెడుతూనే ఉంటాడనమాట. అలా నెడుతున్నంతసేపు టైర్ అనేది రౌండ్గా వెళ్తుంది. ఒకవేళ కానీ తను నెట్టడం మానేశాడు అనుకోండి, వేగం తగ్గిపోయి టైర్ తను ఉండేటటువంటి ఆకారాన్ని కూడా కోల్పోతుంది. నిశ్చలంగా ఉన్న బంతిపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది కదులుతుంది. వాలీబాల్ ఆటలో ఆటగాళ్ళు కదిలే బంతిని తరచుగా తమ జట్టు సభ్యుల వైపు నెట్టడం విజయవంతమైన ఎత్తుగడ. అంటే వాలీబాల్ ఆడేటప్పుడు పిల్లలు తరచూ ఆ బంతిని ఏం చేస్తారు, తమ ప్లేయర్స్ వైపు నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. బంతిని నెట్టడం లేదా బలంగా కొట్టడం వల్ల అది కొన్నిసార్లు కోర్టు అవతల వైపు కూడా తిరిగి వెళ్ళిపోతుంది. అంటే రెండో వైపు బలంగా కొట్టడం వల్ల ఆ బంతికి అత్యధిక వేగాన్ని సంతరించుకొని కొన్నిసార్లు కోర్టులో ఉండొచ్చు, కోర్టు బయటకు కూడా పోవచ్చు. క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ తన బ్యాట్తో బంతిపై బలం ప్రయోగించడం ద్వారా ఆమె లేదా అతడు తన షాట్ను ఆడతాడు. ఆ సందర్భంలో బంతివడి చలన దిశలో దానిపై ప్రయోగింపడిన బలం కారణంగా మారుతాయి. అంటే బ్యాట్తో మనం ప్రయోగించిన బలం
అదేవిధంగా బౌలర్ విసిరినటువంటి బంతి వేడి, బంతి యొక్క వడి, ఈ రెండూ కూడా ఫలితంగా బంతి అనేది వేగంగా మనకేమవుతుంది, సిక్సర్ గానో 4 గానో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండింటిలో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. అంటే వడిలో కానీ లేదా దిశలో కానీ ఏ దిశలో ఏమొచ్చినా దాని చలన స్థితిలో మార్పు వచ్చిందని చెప్తాం అనమాట. అనగా వస్తువు చలన స్థితిలో మార్పు తీసుకురావచ్చు. ఒక వస్తువు చలనస్థితి దాని వడి చలన దిశ ద్వారా వివరించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిని పరిగణించవచ్చు. ఓకేనా. నిశ్చల స్థితిని అంటే అర్థం ఏంటి, వడి శూన్యమయ్యింది అని చెప్పవచ్చు. ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో కూడా ఉండవచ్చు. ఈ రెండూ కూడా వస్తువు యొక్క చలన స్థితులే. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తామంటే వస్తువు కదులుతున్నా నిశ్చలంగా ఉన్నా రెండూ కూడా దాని యొక్క చలన స్థితులుగానే చెప్తాం అనమాట. చాలా సమయం అంటే నిశ్చల స్థితిలో ఉందంటే ఎస్ అది చలనంలో ఉంది, కాకపోతే వడి శూన్యం అని చెప్తాం. చాలా సమయాల్లో బలం ప్రయోగించినప్పటికీ చలన స్థితిలో మార్పు రాని సాధారణంగా మనం ఏం చేస్తామంటే అనుభవాలు ఉంటాయన్నమాట. అంటే బలం ప్రయోగించినప్పటికీ చలన స్థితిలో మార్పులు రావచ్చు. అంటే మీరు ప్రయోగించగలిగే గరిష్ట బలాన్ని వినియోగించినప్పటికీ ఒక బరువైన పెట్టెను మీరు కదల్చలేకపోవచ్చు. అదేవిధంగా ఒక గోడను నెట్టడానికి ఎంత ప్రయత్నించినా దానిపై బలం ప్రయోగం ఏమీ ఉండదు. అంటే కొన్నిసార్లు మనం బలం ప్రయోగించినా కూడా వస్తువులో కదలిక రాకపోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎలా ప్రయోగించారు అనేది కూడా మనం చూడాలి. బలం ప్రయోగిస్తే ఏమేమవుతాయి. ఫస్ట్ వన్, ఒక పళ్ళెంలో పిండి ముద్ద పైన చేతులతో బలం ప్రయోగించామనుకోండి. సో చలనస్థితిలో మార్పు వచ్చిందా, రాలేదు. కానీ ఆకృతిలో మార్పు వచ్చిందా, వచ్చింది. అదే మీరు సైకిల్ సీటుకు అమర్చబడిన స్ప్రింగ్ ఉందనుకోండి, సీటుపై కూర్చోవడం ద్వారా ఏమవుతుంది, మీరు దాన్ని బలం ప్రయోగించడం వల్ల స్ప్రింగ్ సాగుతుంది, కానీ స్థితిలో మీకు ఎటువంటి మార్పు లేదు, కానీ ఆకృతిలో మార్పు వస్తుంది. అలాగే గోడకు కొక్కి లేదా మేకును బిగించిన రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, దానిపైన మీరు కొంత బరువు వేలాడదీసామనుకోండి ఇలా, అప్పుడేమవుతుంది, సో ఇది చలించదు కానీ ఆకారంలో మార్పు వచ్చింది. రెండు ఇటుకల మధ్య ఉంచిన ఒక ప్లాస్టిక్ లేదా లోహపు స్కేల్ తీసుకోండి, దాని మధ్యలో ఒక బరువు పెట్టండి, ఇలా పెడితే ఏమైంది, సో చలించలేదు కానీ ఆకారం మారింది. అంటే బల ప్రయోగం వల్ల ఏమవుతుంది, ఆకృతి అనేది మార్చుకోవచ్చు. అంటే బలం ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క ఆకృతి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, ఒక బెలూన్లో గాలి నింపండి, ఆ బెలూన్ పైన బలాన్ని ప్రయోగించండి, అప్పుడు ఏమవుతుంది, గుండ్రంగా ఉండే బెలూన్ కాస్త దాని ఆకారాన్ని మార్చుకుంటుంది. అలాగే పిండి ముద్దను చపాతీగా ఒత్తినప్పుడు కూడా మీకు ఏమవుతుంది, అది ముద్దగా ఉండేది కాస్త ఏమవుతుంది, పలచగా అవుతుంది. అలాగే బల్ల మీద ఉంచిన రబ్బర్ బంతిని నొక్కినప్పుడు ఏమవుతుంది, రబ్బర్ బంతి యొక్క ఆకారం మారిపోతుంది. నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలా చేయవచ్చు, చలంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. అలాగే వస్తువు చలన దిశను కూడా మార్చవచ్చు, వస్తువు ఆకృతిలో కూడా మార్పు తీసుకురావచ్చు. అంటే వడి మారుతుంది, దిశ మారుతుంది, నిశ్చలంగా ఉండేది చలనంలోకి తీసుకొస్తుంది, అంతేకాకుండా ఆకృతిని కూడా మారుస్తుంది. ఈ ప్రభావాల్లో కొన్ని అన్నింటినీ కారణవచ్చు. అంటే అన్నీ ఒకసారి అప్లికేబుల్ అవ్వచ్చు లేదా కొన్ని ఒకసారి అప్లికేబుల్ అవుతాయి. ఇక బలాల గురించి మాట్లాడుకుంటే స్పర్శ బలాలు అలాగే క్షేత్ర బలాలను మనం రెండు రకాలు చెప్తాం. ముందుగా స్పర్శ బలాలు చూద్దాం. సాధారణంగా ఒక వస్తువుపై బలం ప్రయోగించాలి అంటే మీరు వస్తువుతో ప్రత్యక్ష స్పర్శ కలిగి ఉండాలి. ఇలా ప్రత్యక్ష స్పర్శ ద్వారా మీరు బలం ప్రయోగిస్తే వాటిని స్పర్శ బలాలు అంటారు. ఒక స్పర్శ కూడా కర్ర లేదా తాడు ముక్క సహాయంతో ఉండవచ్చు. అంటే మనం ఇది డైరెక్ట్గా ముట్టక్కర్లేదు, మన మధ్యస్థ వస్తువులు కూడా ఉండవచ్చు, కర్ర కానీ తాడు కానీ కత్తి కానీ గొడ్డలు కానీ ఇలాంటివి కూడా ఉండొచ్చు. సో ఏదో ఒకటి ప్రత్యక్షంగా మీతో స్పర్శలో ఉంటుంది. మన స్కూల్ బ్యాగ్ లాంటి వస్తువులను నెట్టడానికి వస్తువుతో ప్రత్యక్ష స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, కండర బలం ప్రయోగిస్తాం. కాబట్టి ఇది ఒక స్పర్శాబలము. కండర బలం అనేది ఒక స్పర్శాబలం. నీటితో ఉన్న బకెట్ను ఎత్తడానికి కావలసిన బలం మన శరీరంలోని కండరాల కదలిక వల్ల కలుగుతుంది. కాబట్టి కండరాల కదలిక వల్ల ఏర్పడే బలాన్ని కండర బలం అంటారు. ఈ కండర బలం అనేది ఒక స్పర్శాబలం. మన శరీరం కదలడం లేదా వంగడంతో కూడినటువంటి కృత్యాలన్నీ చేయడానికి కండర బలమే వీలు కల్పిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియలు ఆహారనాళం ద్వారా నెట్టబడుతుంది, ఇది కూడా కండర బలమే. శ్వాసక్రియలు మనం శ్వాస పీల్చినప్పుడు వదులుతున్నప్పుడు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి, ఇది కూడా కండర బలమే. జంతువులు కూడా కండరాలను ఉపయోగించి తమ శరీర కార్యకలాపాలు ఇతర పనులు నిర్వహిస్తాయి. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు వంటి జంతువులు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పనులు చేయడానికి అవి కండర బలాన్ని ఉపయోగిస్తాయి. అంటే
ఇక్కడ ఉండేటటువంటి ప్రతి జీవి కూడాను కండర బలాన్ని ఉపయోగించి చేస్తుందన్నమాట. బలం వీటితో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రభావాలకు కారణం కావచ్చు. ఈ చర్యలు ఏది కూడా ప్రయోగించకుండా జరగవని గుర్తుంచుకోవాలి. అంటే ఒక ఫలితాన్ని ఉద్దేశించి కండర బలం ప్రయోగించవచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి ఉద్దేశాలైనా మనం కండర బలాన్ని ఉపయోగించవచ్చు. తర్వాత ప్రభావాన్ని అప్లై చేసేటప్పుడు ఒకటే కండరం కావచ్చు, వీలైన ఎక్కువ కండరాలు కూడా పనిచేయచ్చు. ఒక వస్తువు తానంతట తానుగా కదలలేదు, తనంతట తానుగా వడిని మార్చుకోలేదు, తనంతట తానుగా దిశను మార్చుకోలేదు, ఆకారాన్ని మార్చుకోలేదు. ఏ వస్తువు కూడా మార్చుకోలేదు. ఖచ్చితంగా ఒక బాహ్య బలం పనిచేయాల్సిందే. ఇక ఘర్షణను చూద్దాం. నేలపై దొరుకుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితికి వస్తుంది. ఏదైనా ఒక బంతిని నేలపైన మనం వేసామంటే అది డౌన్లో ఏమవుతుంది, కొంతవరకు వెళ్ళి కాసేపు అయ్యాక ఆగిపోతుంది. ఎందుకు? మనం సైకిల్ తొక్కడం మానేసినప్పుడు అది క్రమంగా ఆగిపోతుంది. అంటే సైకిల్ స్పీడ్గా పెడల్ వేసి కాసేపు పెడల్ని ఆపేసాం అనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, ఆగిపోతుంది. అలాగే వేగంగా వెళ్తున్నటువంటి కారు లేదా స్కూటర్ అనేది ఇంజిన్ ఆపేస్తే ఏమవుతుంది, అదేవిధంగా తెడ్డు వేయడం అంటే కాసేపు నిశ్చల స్థితికి వస్తుంది. అలాగే పడవ విషయంలో కూడా తెడ్డు వేయడంగా ఆపేసాం అనుకోండి, పడవ కూడా నిశ్చల స్థితిలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ పనిచేసే బలాన్ని మనం ఏమంటాం, ఘర్షణ బలం అంటాము. ఘర్షణ బలం కూడా మనకి ఒక స్పర్శ బలం అన్నమాట. ఓకేనా? వస్తువు చలనం మారడానికి కారణమైన బలమే ఘర్షణ బలము. బంతి ఉపరితలానికి నేల మధ్య ఉండే ఘర్షణ కదులుతున్న వస్తువుని నిశ్చల స్థితిలోకి తెస్తుంది. అదేవిధంగా తెడ్డు వేయడం ఆపేస్తే నీటికి పడవకి మధ్య ఉన్న ఘర్షణ బలం వల్లనే పడవ ఆగిపోతుంది. సో ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపైనే పనిచేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఘర్షణ బలం ఎప్పుడు కూడాను చలించే వస్తువులపైన పనిచేస్తుంది. దాని దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం పుడుతుంది. కాబట్టి ఇది కూడా ఒక స్పర్శ బలమే. ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించే కారకం దానితో ఎల్లప్పుడూ స్పర్శలో ఉండడం అవసరం లేదు. అంటే కొన్నిసార్లు మనకి స్పర్శించకుండానే మనకి ఏమవుతుందంటే బలాల ప్రయోగం అనేది జరుగుతూ ఉంటుంది. రోలర్స్ మీద ఉన్న అయస్కాంతం దగ్గరకు మరొక అయస్కాంతం తీసుకొచ్చినప్పుడు అది ఏమైనా కదులుతుందా? దగ్గరకు వస్తున్న అయస్కాంత దిశలోనే అది ఎల్లప్పుడూ కదులుతుంది. ఓకేనా? సో ఏదైనా ఒక చిన్న రోలర్స్ మీద అంటే చిన్న ప్లేట్ తీసుకుని దాని కింద కొన్ని రోలర్స్ పెట్టి దానిపైన ఒక మ్యాగ్నెట్ బార్ పెట్టి ఇంకో మ్యాగ్నెట్ దాన్ని ఎదురు తీసుకొచ్చారనుకోండి, ఇద్దరు తన వైపు అట్రాక్టెడ్ అవుతుంది లేదా దూరంగా వెళ్ళిపోవడమైనా జరుగుతుంది. ఓకేనా? ఈ పరిశీలన ఏం సూచిస్తాయి అంటే రెండు అయస్కాంతాల మధ్య కొంత బలం తప్పకుండా పనిచేస్తుంది అని మనకు అర్థమవుతుంది. అయితే దండాయస్కాంతం ఎప్పుడు కూడా సజాతి ధ్రువాలను వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఎప్పుడు కూడా ఆకర్షించుకుంటాయి. ఒకే రకమైన పోల్ ఎప్పుడు కూడా వికర్షించుకుంటుంది, ఆపోజిట్ పోల్స్ అనేవి ఎప్పుడు కూడా ఆకర్షించబడతాయి. వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణను లాగుటో లేదా నెట్టుటకు మరో రూపం చెప్పవచ్చు. ఒక దండాయస్కాంతం మరొక దండాయస్కాంతంపై ఎటువంటి స్పర్శ లేకుండా బలాన్ని ప్రయోగించగలదు. ఒక దండాయస్కాంతం ప్రయోగించే బలం స్పర్శించని బలానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఓకేనా? సో ఒక అయస్కాంతం అనేది మరో అయస్కాంతంపై బలం ప్రయోగించినప్పుడు అక్కడ ఏమైనా ప్రత్యక్ష స్పర్శ ఉందా అంటే అయస్కాల మధ్య లేదు. సో అయస్కాంతాల మధ్య ఎటువంటి స్పర్శ లేదు కాబట్టి వీటిని స్పర్శించని బలాలు అంటాం అన్నమాట. అంటే స్పర్శ లేకుండా ప్రయోగించే బలాలు అని అంటాం. స్థావర విద్యుత్ బలం అండి. కాగితంతో రుద్దిన స్ట్రా మరొక స్ట్రాను ఆకర్షిస్తుంది, కానీ దానికి కూడా కాగితంతో రుద్దినప్పుడు అది వికర్షిస్తుంది. ఓకేనా? ఒక స్ట్రా అనేది చూడండి, కాగితం ముక్కను తీసుకొని స్ట్రాను పెట్టామనుకోండి వెంటనే ఆకర్షిస్తుంది. ఓకేనా? అదే దానికి కూడా కాగితంతో రుద్దామనుకోండి, అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక స్ట్రాని తీసుకొని ఏం చేయాలి, కాగితాన్ని రుద్ది ఇంకో స్ట్రా దగ్గర పెడితే వెంటనే స్ట్రాని ఆకర్షిస్తుంది. కానీ అదే స్ట్రాని బాగా రుద్ది కాగితం ముక్క దగ్గర పెట్టామనుకోండి కాగితాన్ని వికర్షిస్తుంది అనమాట. ఓకేనా? అంటే లేదా రెండు స్ట్రాలను కూడా మీరు కాగితాలతో బాగా రుద్ది రెండు కూడా పక్కన పెట్టారనుకోండి ఒకదానికొకటి వికర్షిస్తుంది అనమాట. స్ట్రాలు కాగితంతో రుద్దితే స్థావర విద్యుత్ పొందుతాయి. ఇలాంటి స్ట్రా ఆవేశపూరితమైనటువంటి ఒక వస్తువుకి ఉదాహరణ చెప్పవచ్చు. అంటే రెండు స్ట్రాలను మీరు కాగితం రుద్ది పెట్టారనుకోండి ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్నే మనం స్థావర విద్యుత్ బలము అంటాం. స్థావర విద్యుత్ బలంలో వస్తువు ఒకదానికి ఒకటి స్పర్శ లేనప్పుడు కూడా ఈ బలం పనిచేస్తుంది. కాబట్టి స్థావర విద్యుత్ బలాన్ని స్పర్శించని బలానికి ఉదాహరణగా చెప్తాం. ఇక గురుత్వాకర్షణ బలం అండి. ఒక నాణ్యం లేదా పెన్ను మీ చేతి నుండి జారిపోయి నేలపై పడుతుంది. దీనికి కారణం గురుత్వాకర్షణ బలం.
మొక్క నుండి వేరుపడిన ఆకులు పండ్లు నేలపైన పడతాయి. దీనికి కూడా ఆకర్షణ బలం, గురుత్వాకర్షణ బలం. నాణెం మీ చేతిలో ఉన్నప్పుడు నిశ్చలంగా ఉంటుంది. దాన్ని జార విడిచిన అది క్రిందకు కదలడం మొదలు పెడుతుంది. దీనికి కారణం కూడా గురుత్వాకర్షణ బలం. భూమి వస్తువులను లాగటం వల్ల అవి దాని వైపుకు పడతాయి. ఈ బలాన్నే మనం గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అంటారు. ఇది ఒక రకమైనటువంటి ఆకర్షణ బలం. కాబట్టి గురుత్వాకర్షణ బలం అన్ని వైపులా అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనందరం పై గురుత్వాకర్షణం ఎల్లప్పుడూ ప్రయోగింపబడి ఉంటుంది. కుళాయి తెరిచిన వెంటనే నీరు భూమి వైపు పడడం ప్రారంభమవుతుంది. గురుత్వాకర్షణ బలం కారణంగానే నదిలో నీరు క్రిందికి ప్రవహిస్తాయి. నదిలో కూడా నీరు అనేది కింది వైపు ప్రవహించడానికి కారణం గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమిపై మాత్రమే పరిమితం కాదు. నిజానికి విశ్వంలో ప్రతి వస్తువులపైన, అది చిన్నదైనా పెద్దదైనా ఇతర వస్తువులన్నిటిపైన బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటాం. సో ఇక్కడ వచ్చిన కొత్త విషయం ఏంటంటే నదిలో నీరు ప్రవహించడానికి కారణమయ్యే బలం ఏది అని అడుగుతాడు. సో ప్రవాహ బలము ఇవన్నీ అంటారు, కాదండి గురుత్వాకర్షణ బలం అన్నమాట. ఓకేనా, రైట్. తర్వాత పీడనం అండి. గాలివాన లేదా తుఫాను సమయంలో బలమైన గాలులు ప్రభావం వలన ఒక్కోసారి ఇంటి పైకప్పులు ఎగిరిపోతుంటాయి. గాలి పీడనాల్లో తేడాలు ఈదురుగాలు తుఫానులను కారణమవుతాయి. ఒక మేకును దాని తలభాగం వైపు నుంచి చెక్క బల్లలోకి దించాలంటే మేకును దాని కొంత భాగం నుండి దించడం సులభం. మొదట మొండి కత్తితో కంటే పదునైన కత్తితో కూరగాయలు తరగడం సులభం. ఈ కృత్యం సులభంగా చేయడం అనేది బల ప్రయోగించే ఉపరితల వైశాల్యం, ఉదాహరణకు మేకు మొన లేదా కత్తి యొక్క పదును ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అనేది బల ప్రయోగాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్నే పీడనం అంటారు. గుర్తుంచుకోండి, ఒక నిర్దిష్ట ఒక తలంపై లంబంగా ప్రయోగించిన బలాన్ని ఏమంటారు గుర్తుంచుకోండి. ఇక్కడ మొదటి ఒత్తిడి. ఓకేనండి, ఒక తలం పైన లంబంగా పనిచేసే బలాన్ని ఏమని పిలుస్తారంటే ఒత్తిడి అంటారు. కానీ అదే ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. పీడనం = బలంపై అది ప్రయోగింపబడిన వైశాల్యం. ఈ దశలో మనం పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలు మాత్రమే పరిగణలో తీసుకుంటాము. అంటే పీడనం లెక్కించేటప్పుడు తలానికి లంబంగా ఉండే వాటినే మీరు తీసుకోవాలి. పై సమీకరణంలో వైశాల్యం హారంగా ఉందని గమనించండి. తలంపై ప్రయోగింపబడిన సమాన బలాలు వైశాల్యాలు తగ్గితే పీడనం మనకి పెరుగుతుంది. భారీ బరువులు మోయాల్సి వచ్చినప్పుడు కూలీలు తన తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డను పెట్టుకోవడం వల్ల వారి తలలో బరువైన ఉన్న స్పర్శ వైశాల్యం పెంచడం జరుగుతుంది. అందువల్ల తలపై పీడనం తగ్గుతుంది, వారికి బరువులు మోయడం సులువుగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే నొప్పి అనేది లేకుండా అవుతుంది. మేకు తల భాగం కంటే దాని మొనభాగ వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లే అది బలం మేకు కొనభాగాన్ని చెక్కబల్లోకి దించడానికి తగినంత పీడనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే మనం ఆ తల భాగంలో మనం పీడనాన్ని కలిగిస్తే మొత్తాన్ని కూడా మొనపై ప్రయోగించి ఎక్కువ బల ప్రయోగం జరుగుతుంది. భుజానికి తగిలించే సంచులకు సన్నని పట్టీ కాకుండా వెడల్పాటి పట్టీలు ఉంచడం వలన పీడనం తగ్గుతుంది. కత్తిరించడానికి, కుట్లు వేయడానికి ఉపయోగించేటటువంటి సాధనాలు ఎల్లప్పుడూ పదునైన అంచును కలిగి ఉంటాయి, ఎందుకంటే పీడనం ఎక్కువ కలిగించడానికి. ద్రవాలు, వాయువులు కలుగజేసే పీడనం. గొట్టం అడుగు భాగంలో నీటి వల్ల కలిగే పీడనం ఆ గొట్టంలో నీటి స్తంభం ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. గొట్టం అడుగు భాగంలో నీరు కలిగించే పీడనం గొట్టం నీటి స్తంభం ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలిగిస్తాయి. ద్రవం పాత్ర గోడలపై సమానంగానే పీడనాన్ని చూపిస్తాయి. ఇక వాతావరణ పీడనం గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ విస్తరించిన గాలినే వాతావరణం అంటారు. వాతావరణం భూమి ఉపరితలంపై నుండి అనేక మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. అంటే చుట్టూ ఉండేటటువంటి గాలులు భూమిపై కలిగించే పీడనం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యంపై గాలితో నిండిన ఒక పొడవైన స్తూపాకార పాత్ర ఉంచినప్పుడు ఆ స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనము. అంటే ఒక స్తూపాకారంలో మనం ఏం చేస్తాం, ఒక పాత్ర పెట్టి దానిలో ఉండేటటువంటి గాలి కలిగించే పీడనాన్నే మనం వాతావరణ పీడనం అంటాం.
ఇక్కడ చూడండి, సక్కర్ను నొక్కినప్పుడు దాని కప్పు ఉపరితలాల మధ్య ఉన్న గాలి బయటికి పోతుంది. వాతావరణ పీడనం దానిపై పనిచేయడం వల్ల సక్కర్ ఉపరితలంపై అంటుకుంటుంది. సక్కర్ అంటే మనకు చాలామంది డౌట్ ఉంటుంది. సో మనం కొన్ని వస్తువులను లిఫ్ట్ చేయడానికి, ఉదాహరణకు చిన్నపిల్లలు విల్లు అంటే మనకి బాణంతో ఆటలాడేటప్పుడు ఆ సక్కర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దీనికి మనకు ఉంటుంది. ఇప్పుడు మనం దేన్నైతే ఒక వాల్ని మనం పుష్ చేసాం, ఏమవుతుంది, సక్కర్ అక్కడ ఫ్లాట్ అయిపోతుంది. వెంటనే మనం నొక్కి పెట్టామనుకోండి, సక్కర్ ఫ్లాట్ అయిపోయి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ సక్కర్ లోపల ఉండే గాలిని బయటికి పంపించేస్తాం. అందువల్ల అది తలానికి అతుక్కుపోతుంది అనమాట. ఇలా అతుక్కుపోయిన తర్వాత మళ్ళీ లాగడం అనేది మనకి కష్టమవుతుంది. సక్కర్ ఉపరితలం నుండి లాగాలంటే ప్రయోగింపబడిన బలం వాతావరణ పీడనం కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మన వాతావరణం కన్నా ఎక్కువ పీడనం కలిగించినప్పుడు అప్పుడు కానీ అది బయటికి రాదు. ఈ కృత్యం మీకు వాతావరణ పీడనం పరిమాణం గురించి తెలియజేస్తుంది. సక్కర్ ఉపరితలానికి మధ్య గాలి లేనట్లయితే సక్కర్ను దాని ఉపరితలం నుండి బయటికి లాగడం ఏ మనిషికి సాధ్యం కాదు. ఒకవేళ కానీ ఆ సక్కర్కి ఆ వస్తువుకి మధ్యన గాలి ఏ కొద్ది మాత్రము లేదనుకోండి, అసలు దాన్ని తీయడం మన వల్ల కాదు. ఒక ప్రశ్న చూద్దాం. నా తల వైశాల్యము 15x15 ఉంటే నా తలపై గాలి ఎంత బరువును ప్రయోగిస్తుంది అని అడిగాడు అనమాట. సో 15 సెంటీమీటర్లు ఉందనుకోండి, వైశాల్యం వాతావరణం ఎత్తులో గాలి స్తంభం వల్ల ఏర్పడే బలం చూసుకోండి ఒకసారి, 225 కేజీలు అనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భూమిపైన ఉండేటటువంటి 1 చదరపు సెంటీమీటర్ పైన కలిగించే బలం ఎంత అంటే 1 kg అని చెప్తాము, లేదా 10 న్యూటన్లు అని చెప్తాము. ఓకేనా. 1 చదరపు సెంటీమీటర్ మీద వాతావరణం కలిగించే పీడనం ఎంత అంటే 10 న్యూటన్లు, లేదా మన కేజీలో చెప్పామనుకోండి 1 kg ఉంటుందన్నమాట గాలి బరువు. ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం దాదాపు సమానం. ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, మన శరీరంలో పీడనం కూడా వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుండి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. అంటే మన శరీరంలో ఉండేటటువంటి రక్తనాళాలు కానివ్వండి, అలాగే నిర్మాణం కానివ్వండి, ఆ పీడనాన్ని తట్టుకునేటట్లుగా ఉంటుందన్నమాట. అందుకే మన శరీరం నిశ్చలంగా ఉంటుంది. ఇక మీకు తెలుసా, 17వ శతాబ్దంలో చెందినటువంటి ఒట్టో వాన్ గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపును కనిపెట్టాడు. ఈ పంపు సహాయంతో అతను గాలి పీడన బలాన్ని నాటకీయంగా ప్రదర్శించాడు. అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 బోలు లోహపు అర్ధగోళాలను జత చేసి వాటి నుండి గాలిని పంపుతో తీసేశాడు. అప్పుడు అతను వాటిలో వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలు విడివిడిగా కట్టాడు. వాయుపీడనం అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది 2 అర్ధగోళాల మధ్యన గాలిని తీసేసి కడితే 8 గుర్రాలు పెట్టినా కూడా అవి రాలే. అయితే ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. బలం అంటే నెట్టుట లేదా లాగుట. 2 వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా బలం ఉత్పత్తి అవుతుంది. బలానికి దిశా పరిమాణం కూడా ఉంటుంది. ఒక వస్తువు వడితో లేదా చలన దిశలో లేదా రెండింటిలో కలిగే మార్పు వలన చలనస్థితిలో మార్పు వస్తుంది. ఒక వస్తువు మీద ప్రయోగించిన బలం వల్ల వస్తువు చలనస్థితిలో లేదా ఆకారంలో మార్పు తెస్తుంది. బలం వస్తువుతో స్పర్శలో ఉండి కానీ స్పర్శలో లేకుండా కానీ పనిచేస్తుంది. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించే బలాన్ని పీడనం అంటారు. ద్రవాలు, వాయువులు అవి ఉండే పాత్రల గోడల మీద పీడనాన్ని కలుగజేస్తాయి. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. మన చుట్టూ ఉండే కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. బావి నుండి నీటిని తోడుతుంటాం, లాగుతాం. ఆవేశపూరిత వస్తువులు ఆవేశరహిత వస్తువు ఆకర్షిస్తుంది. బరువులో ఉన్న ట్రాలీ తోస్తాము. దండాయస్కాంతం ఉత్తర ధ్రువం వేరొక ధ్రువాన్ని ఉత్తర ధ్రువం వేరొక దండాయస్కాంతం ఉత్తర ధ్రువాన్ని ఏం చేస్తే వికర్షిస్తుంది. ఇక తర్వాత కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని MCQs కూడా ఇచ్చారు. విల్లుకారునికి బలాన్ని ఉపయోగించి విల్లును సాగదీయడప్పుడు ఏం జరుగుతుంది? ఆకారం మార్పు వస్తుంది. విల్లుకాడు విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం కండర బలం. బాలం చలనస్థితిలో కారణమయ్యే బలం స్పర్శా బలం. సంబంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు దానిపై పనిచేసే బలాలేంటి? 1 గురుత్వాకర్షణ బలం, 2 ఘర్షణ బలం. గాలి వల్ల మీకు ఏమొస్తుంది? ఘర్షణ బలం వస్తుంది. భూమి వల్ల మీద ఏమొస్తుంది? గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంటాయి. ఇక డ్రాపర్ నాజిల్ను నీటిలో ముంచి
దాని బల్బుని నొక్కినప్పుడు డ్రాపర్లో గాలి బుడగల రూపంలో బయటికి కనిపిస్తుంది. మనం ఒకసారి బల్బుపై పీడనాన్ని తొలగిస్తే డ్రాపర్లోకి నీరు చేరుతుంది. దీనికి కారణం ఏమిటి? వాతావరణం పీడనం. సో ఇంకి పిల్లర్ అండి, ఇవన్నీ కాదు. ఇంకి పిల్లర్ అని మనకు ఇంతకు ముందు ఉండేది. సో ఇంక్ అనేది మనం ఏం చేస్తామంటే వేసేటప్పుడు ఇంకి పిల్లర్ని వాడుతాం అనమాట. ఇలాగ ఉంటుంది. సో ఇంకి పిల్లర్ని నొక్కినప్పుడు లోపల గాలి బయటకు వస్తే దాన్ని ఏం చేస్తాం, మన ఇంకులో పెట్టి మళ్ళీ ఆ ఏదైతే బాల్ విడిచిపెడితే వాతావరణ పీడనం కారణంగా లోపలికి ఇంక్ అయితే వెళ్తుందనమాట. కాబట్టి ఏ డ్రాపర్లో కూడా మనకి గాలి పీడనం ఆధారంగా పనిచేస్తుంది. సో ఇదండి మొదటి పాఠం యొక్క ముఖ్యమైన అంశాలన్నీ కూడా మేము చర్చించడం జరిగింది. వీడియో పైన మీ కామెంట్స్ని కానీ సలహాలు కానీ సూచనలు ఇవ్వండి. అండ్ మా ప్రయత్నం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.